అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్ వీడియోలో పనసకాయ మసాలా కర్రీ అండి. ఇక్కడ పనసకాయని జనరల్గా మనం పొట్టులా కొడుతూ ఉంటాం. ఇక్కడ పొట్టుగా కాకుండా చిన్న పనసకాయ మనం తీసుకొని చెక్కు తీసేసి అరటికాయ ముక్కలు కంద ముక్కల మాదిరిగానే మనం తరిగి పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఈ తరిగి పెట్టుకున్నటువంటి ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి. తీసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి మసాలాకు సంబంధించి దాంట్లో ఇంకా ఈ మసాలా కర్రీలో వేరే ఏం కలపకూడదని పడుతుంది. అంటే ఉల్లిపాయ అంటే ఒక పావు కేజీ మన పనసకాయ ఉన్నట్లయితే ముక్కలు దానికి ఒక పావు కేజీ సరిపడే ఉల్లిపాయ టొమాటో కలిపి అలాగే ఉల్లిపాయ ముక్కలు టొమాటో 2 చిన్న ముక్కలు తగ్గి పెట్టుకొని ఆ 2 కూడా దాంతోపాటుగా కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా పచ్చివే మిక్సీలో పేస్ట్ చేసి పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో మీకు నచ్చిన వాళ్ళు ఎండుమిరపకాయలు వద్దనుకుని పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకుని మనం వేసుకోవచ్చు. ఇష్టమైన అల్లం కూడా వేయచ్చు. పేస్ట్ చేసి పెట్టేసుకుని పేస్ట్ మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేదంటే మన రోట్లో అయినా మనం బండ్లో దంచుకోవచ్చు. అలా పేస్ట్ పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసుకుని 4-5 స్పూన్ దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ ఉడకపెట్టినటువంటి ఈ పనసకాయ ముక్కలు అందులో వేసేసి నీళ్ళు ఏం పోయకుండా అట్లానే ఉంచేసి మూత పెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత మనం ఈ తయారు చేసిన పేస్ట్ అందులో కలిపేసి కొద్దిగా ఉప్పు, నీళ్ళని ఎక్కువగా పోయకుండా మనం ఒక 1/2 కప్ పెరుగు కానీ లేదంటే ఒక 1/2 కప్ వాటర్ కానీ మజ్జిగ కానీ మీ ఇష్టం ఏదో ఒకటి పోసుకొని మూత పెట్టి 20 నిమిషాలు అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ కూర చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. ప్లీజ్ షేర్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.